సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఓపెన్ గానే ఉన్నారు, అమెరికాలో ఓపెన్ గానే ఉన్నారు, ఎవరిని నిషేధించాలి కాదు. మరి మనం ఎందుకని చేతులు నలుపుకుంటూ కూర్చున్నాం అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. మరి మన ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి స్పందన వెల్లడించలేదు. అంటే అమెరికా ఆదేశాన్ని మనం అంగీకరించినట్లా అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. ఇక హార్ముజు జలసంధిలో ఓమన్ వైపు నుంచి వస్తున్నటువంటి నౌకలు, లేకపోతే దీని గురించి బ్రిటిష్ సంస్థ ఇచ్చినటువంటి సమాచారం అదేమి దాన్ని మనం పూర్తిగా నమ్మాల్సినటువంటి పని లేదు. ఎవరు దాడులు చేశారు అనేటువంటిది చెప్పకుండా ఏ విధమైనటువంటి నాటకం ఆడుతున్నదో ఆ సంస్థ స్పష్టం. ఇరాన్ దాడులు చేసిందా, ఒమన్ దాడులు చేసిందా, అమెరికా దాడులు చేసిందా? ఎవరు దాడులు చేశారో చెప్పకుండా వాళ్ళని కొట్టారు, లేకపోతే దాడి చేశారు, నౌకలు ధ్వంసం అయ్యాయి అని కాకమ్మ కథలు చెప్తే నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఒమన్ కి ఇరాన్ కి మధ్య ఎక్కడ పంచాయతీ లేదు. రెండు దేశాలు కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడానికి ఒక అవగాహనకు కూడా వచ్చాయి. అయితే అది ఇంకా అంతిమంగా ఖరారు కాలేదు. ఒక దశలో ఇరాన్ తోటి ఒమన్ చేతులు కలుపుతున్నది అనేటువంటి ఆరోపణతోటి అవసరమైతే ఒమన్ మీద కూడా మేము దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం బెదిరించినటువంటి అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందుకని రెండోది, తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇరాన్ మన నౌకలు రెండింటిని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించింది. అవి సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి కదిలి వచ్చాయనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. రెండోది, ఇరాన్ కి మనకి ఎక్కడ పంచాయతీ లేదు. నిజానికి అటువంటి పంచాయతీ గనక ఉండుంటే మన నౌకలు ఆ హార్ముజ్ జలసంధి నుంచి గతంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ప్రయాణించేటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకని కొన్ని ఇరాన్ విధించినటువంటి ఆంక్షలను ధిక్కరించినటువంటి నౌకలు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అవి అమెరికాకు మద్దతుగా, అంటే అమెరికాకు అవసరమైనటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ ని లేకపోతే మిలిటరీ సరఫరాలను కూడా చేస్తున్నాయి అనేటువంటి అనుమానంతో ఇరాన్ అలాంటి నౌకలన్నింటినీ కూడా దిగ్బంధిస్తా ఉన్నది. అవసరమైతే దాడులు చేసింది, గతంలో కూడా దాడులు చేసింది. అందుకని అటువంటి పని భారతీయ నౌకలు కానీ లేకపోతే పాకిస్తాన్ నౌక కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇరాన్, మీరు మాకు మీ ప్రయాణ మార్గం చెప్పండి, మేము సురక్షితంగా మిమ్మల్ని దాటిస్తామని చెప్తే ఎందుకని మరి ఈ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్కి ఆ విధమైనటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఎందుకు డిఫై చేస్తున్నాయి? దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. కోటేశ్వర గారు, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్నటువంటి ఆంక్షలు, అదేవిధంగా బ్లాక్ లిస్టుల వల్ల భారత్కు జరిగే ముడి చమురు, ఎల్ఎన్జీ దిగుమతులు దీర్ఘకాలంలో ఏ విధంగా ప్రభావితం అవుతాయంటారు? ఇప్పటి వరకు ఫిబ్రవరి 28 నుంచి జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నప్పుడు మన దేశమే చెప్పింది కదా, మనకు దిగుమతి చేసేటువంటి ముడి చమురు కానీ లేకపోతే గ్యాస్ కానీ లేదా ఇతరత్ర ఏ సరఫరాలు కూడా ఆగలేదు, సజావుగా అన్ని వచ్చాయని చెప్పింది కదా. ఇప్పుడు తాజాగా మనకి ఇరాన్ కి మధ్య చెడినటువంటి వ్యవహారం ఏమీ లేదు. మనం ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని ఇప్పటికీ మనం ఖండించలేదు, ఖండించడానికి మన నోరు రాలేదు. అయినప్పటికీ ఇరాన్ వ్యూహాత్మకంగా మన దేశాన్ని తన దిగ్బంధన నుంచి లేదా తన ఆంక్షల నుంచి మినహాయించి మన నౌకలను సురక్షితంగా మన వైపు పంపింది. అందువల్ల మనకి ఇరాన్ కి ఎలాంటి పంచాయతీ లేదు. మీరు అన్నట్టు చాబహార్ రేవు గురించి ప్రస్తావించారు. చాబహార్ రేవుని డెవలప్ చేస్తామని చెప్పింది మనం, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టింది మనం. పెట్టుబడులు పెట్టి ఆకస్మికంగా అర్ధంతరంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది కూడా మనమే. ఆ పెట్టుబడులన్నీ కూడా మనకు వృధా అయిపోయాయి. ఇప్పుడు దాన్ని ఇరాన్ వాళ్ళు ఏమీ అడ్డుకోలేదు. ఇరాన్ వాళ్ళు ఇప్పటికీ రమ్మంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అంగీకరిస్తేనే కదా మనం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఎందుకని మనం అక్కడి నుంచి వచ్చామంటే అమెరికా వాడు బెదిరించాడు కనుక, అమెరికా ఒత్తిడి, ఇరాన్ తో మీరు నాగడలు పెట్టుకుంటే మీ మీద చర్య తీసుకుంటామని బెదిరించాడు కనుక మనం వచ్చాం. అంతే తప్ప
చాబహార్ రేవు మీద ఇరాన్ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇప్పటికీ దాని వైఖరి అదే విధంగా ఉంది. ఓకే. అయితే ఇటు అమెరికా ఒత్తిడి కావచ్చు, మీరు చెప్పిన విధంగా అటు సాంప్రదాయ మిత్ర దేశమైన ఇరాన్ తోటి సంబంధాలు, ఈ రెండింటి మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా కాపాడుకోగలదంటారు? అది